హాయ్, వెల్కమ్ టు #. నేను మీ మనోజ్. తాజాగా జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే అల్లు అర్జున్పై పూర్తి వ్యతిరేకత ఏర్పడుతుందని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే సొంత ఇండస్ట్రీ నుంచి మరో బిగ్ షాక్ తగలడంతో ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సో ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కౌన్సిల్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. అందులో 2024 డిసెంబర్ 4వ తేదీన సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటన వర్ణనాతీతం. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సమయంలో జరిగిన ఈ సంఘటన ఎవరు ఊహించనిది. అయితే ఈ సంఘటనలో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణాలు నిలబెట్టుకోవడానికి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆ కుటుంబానికి మనం అండగా నిలుద్దాం. ఈ నేపథ్యంలోనే ఆ ఫ్యామిలీకి, తల్లిని కోల్పోయిన ఆ అబ్బాయికి ఆర్థికంగా అండగా ఫిలిం ఛాంబర్ సభ్యులంతా నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎవరైతే తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్లో సభ్యులుగా ఉన్నారో ప్రతి ఒక్కరూ ఒక స్టాండ్ తీసుకొని మీ వంతుగా ఆ బాలుడి కుటుంబానికి డబ్బులు డొనేట్ చేయాలని కోరుతున్నామంటూ ఫిలిం ఛాంబర్ ఆఫ్ అకౌంట్ డీటెయిల్స్ కూడా షేర్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రెసిడెంట్గా ఉన్న సునీల్ నారంగ్ ఈ మేరకు సర్క్యులర్ రిలీజ్ చేశారు. సో ఈ సర్క్యులర్పై పలువురు నెటిజన్స్ కూడా ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. సో బాలుడి కుటుంబానికి అండగా నిలవడం కోసం ముందుకు వచ్చిన తెలంగాణ ఫిలిం ఛాంబర్పై ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఒక అభిమాని మరణించింది, ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు. కానీ ఈ విషయంపై ఏ ఒక్క సెలబ్రిటీ కూడా స్పందించలేదు. కానీ ఈ సంఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటికి రావడంతో ఆయన ఇంటికి సెలబ్రిటీలు క్యూ కట్టారు. అతడిని పరామర్శించడానికి బారులు తీరారు. అసలు సెలబ్రిటీలు ఎందుకు ఈ విషయంపై స్పందించలేదు? అసలు మీలో మానవత్వం ఉందా లేక చచ్చిపోయిందా? డబ్బులు ఉన్నోడిదే రాజ్యమా అంటూ నెటిజన్లు కామెంట్లు వస్తున్నాయి. దీనికి తోడు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా సెలబ్రిటీలు కూడా ఒకరు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు. కానీ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఇంటికి బారులు తీరారు. ఆయన కన్ను పోయిందా, కాలు పోయిందా, నష్టపోయిన వారిని పరామర్శించకుండా ఇలాంటి వారిని పరామర్శిస్తున్నారంటూ కూడా చాలా మంది మండిపడుతున్నారు. అయితే ఇకపోతే ముఖ్యమంత్రి అలా కామెంట్లు చేశారు లేదో వెంటనే జగపతి బాబు హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ని పరామర్శించారు. బాలుడు త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆశించారు. ఏది ఏమైనా అభిమాన నటుడి సినిమా చూడటానికి వెళ్ళిన శ్రీతేజ తన తల్లిని కోల్పోయాడు. ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కనీసం ఇప్పటికైనా సెలబ్రిటీలు అందరూ స్పందించి ఆ బాలుడికి అండగా నిలవాలని నెటిజన్స్ కోరుతున్నారు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.